జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం అనేక దశాబ్దాలుగా. ఈ ఉత్సవాలు ఈ నెల అంటే మే నెల 18వ తేదీన ప్రారంభమవుతున్నాయి, 24వ తేదీతో పూర్తవుతున్నాయి. 18వ తేదీ సాయంత్రం సోమవారి పూర్వోత్సవం ఉంటుంది. 19 ఉదయం ధ్వజారోహణం, 19 సాయంత్రం ప్రధాన ఉత్సవమైన సోమవారి కళ్యాణోత్సవం రాత్రి 9:30 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రతిరోజు 18వ తేదీ ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం, తర్వాత 19వ తేదీ గరుడ వాహనం గ్రామోత్సవం, 20వ తేదీ రావణ బ్రహ్మ వాహన గ్రామోత్సవం, 21వ తేదీ కొండ వాహన సేవ, అదేవిధంగా పండిత సదస్యం, అంతకుముందు పండిత సదస్యం జరుగుతుంది. 22వ తేదీ సాయంత్రం ముందుగా వనవిహారం, సోమవారం వనవిహారం, అనంతరం రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం 5:30 నుంచి రథోత్సవం జరుగుతుంది. 23వ తేదీ చక్ర స్నానం, 24వ తేదీ శ్రీపుష్పయాగం. శ్రీపుష్పయాగంతో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణోత్సవాల్లో పాల్గొని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తను తీరా ఉత్సవాలన్నింటినీ ప్రకటించడానికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా కొండపైన 2 రోజులు కూడా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాల మీద ఏర్పాటు చేసి 5 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయం జూనియర్ కాలేజ్లో పక్క నుంచి అదేవిధంగా అక్కడ రోజు కూడా భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రవాణా పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. మంచి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఆల్రెడీ ఉన్నట్లు అదనంగా. అదేవిధంగా కళ్యాణం రోజున పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజున భారీ వాహనాలను పైకి అనుమతించారు. కళ్యాణం రోజున బస్సులు వాటిపై దేవస్థానం బస్సులు, దేవస్థానం కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరుగుతుంది. స్కూల్స్ బస్సులు కానీ, ఎయిర్ బస్సులు కానీ భక్తులు సరిపడా రవాణా సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లతో రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్, అలాగే ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఇవన్నీ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనే. అనుగుణంగానే అన్ని శాఖలో కూడా వారి తరఫున చేయవలసిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. దేవస్థానం శాఖలు అందిస్తూ ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతో ఈ కళ్యాణోత్సవాన్ని సాంప్రదాయం ప్రకారం వైభవపేతంగా జరిపి భక్తులందరికీ సన్నిధిలో ఉండేలా, అదేవిధంగా పాల్గొన్న భక్తులందరికీ కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరఫున అన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు అదేవిధంగా సోమవారి కళ్యాణం లైవ్ విషయంలో కూడా చర్యలు తీసుకున్నాం. రేపు 2 జరుగుతుంది. మిగతా టీవీ ఛానల్స్ అన్నిటికీ కూడా ఇన్పుట్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అందరికీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ రాలేని భక్తులు ఇచ్చే విధంగా. అదేవిధంగా కళ్యాణం అయిన వెంటనే 10,000 తలంబ్రాల ప్యాకెట్ భక్తులందరికీ పంచిపెట్టడం జరుగుతుంది ప్రసాదంతో పాటుగా. దానికోసం ఈసారి ప్రత్యేకంగా 8 కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 5 కౌంటర్లు ఇటువైపు. ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో ఒకటైన నన్నవరం వీరవైపు సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు మే నెల 18వ తేదీన ప్రారంభమై 24వ తేదీతో ముగుస్తున్నాయి. 18వ తేదీ సోమవారి ఎదుర్కోలు ఉత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన సోమవారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఆ తదుపరి 22వ తేదీన రథోత్సవం, 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఇవి
ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ, భక్తులు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 రోజులు కూడా సాయంత్రం కొండ దిగువన గ్రామోత్సవాలు జరగనున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథంతో రథోత్సవం జరుపుకున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండపైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ, దీపాలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతున్నాం. అదేవిధంగా మంచినీటి వసతి, పారిశుద్ధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బడ్జెట్ అంటే 50 లక్షలు అండి. అంటే కొన్ని మిస్లేనియస్ అన్నది ఇంకా అయిన తర్వాత చేస్తాం. డోనర్స్ కొన్ని ఉన్నాయండి. డోనర్స్ ఏంటంటే వాడు అంతగా ముందుకు వచ్చి ఏమిచ్చో తీసుకుంటాం. డోనర్స్ అడగటం అన్నది ఉండదు. వాళ్ళు అంతగా ఏమిచ్చినా అది తీసుకుంటాం. అదేవిధంగా మన స్థానిక సాంప్రదాయాన్ని కూడా క్లాసికల్ ప్లస్ నేటివ్ దాన్ని ప్రతిబింబించే విధంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వేదికల మీద అక్కడ గ్రామోత్సవాలను కూడా గ్రామోత్సవాలకి ఇచ్చేసిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 24వ తేదీ శ్రీ పుష్పయాగం స్వామివారి కళ్యాణ మండపంలో జరుగుతుంది. అక్కడికి వచ్చే దానికి కూడా వైభవపేతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ఈ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కళ్యాణోత్సవ దృష్ట్యా ఆర్చిత సేవలు నిలుపుదల చేయడం జరిగింది. ప్రధానంగా నిత్య కళ్యాణాలు, ఆయుష్ హోమాలు, రథ సేవ ఇవి ఈ 4 రోజులు కూడా నిలుపుదల చేస్తాం. మీరు ప్రెస్ నోట్ విడిగా సాఫ్ట్ కాపీ పంపిణీ చేస్తారు. చక్రస్థానం టైంకి నీరు వస్తుందండి. నీరు ఈ వర్షాలు కొంత వచ్చిందండి, దానికి ఏర్పాట్లు చేస్తాం ఖచ్చితంగా. అంటే వాళ్ళకి ఆశయం కానీ అక్కడ పైన కూడా నీరు ఉన్నట్లేదు. ఒక గట్టేసి దాన్ని తోడటం ద్వారా ఉన్నదాన్ని తోడటం ద్వారా ఏర్పాటు చేస్తాం. మన శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం శ్రీ చక్రస్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్? రాసాము. అక్కడ కూడా పైన లేదు. కలెక్టర్ గారికి రాసాము, సిస్కో వాళ్ళకి రాసాము. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా ప్రయత్నం చేశారు కానీ పైన కూడా సోర్స్ లేదు. అది కూడా వాళ్ళకి కూడా ఎక్సైజ్ వాళ్ళని కోరడం జరిగిందండి. వాళ్ళు కూడా సాయంత్రం 4 గంటల నుంచి చేస్తాం. గతంలో అయితే పేమెంట్ కట్టవలసి వచ్చింది. యుద్ధం జరిగింది మీకు. మొత్తం బస్సులో ఎన్ని ప్రైవేట్ పెడుతున్నారు సార్? దేవస్థానం బస్సులు కాకుండా 5 బస్సులు పురమాయిస్తున్నాం. రిలీజ్ ఛానల్ ఏ ఛానల్ ఫైన్ చేశారు సార్? చేస్తున్నాం. ఇంకా అది ఎలా ఉన్నా ప్రత్యేకంగా మేము ఒక టెలికాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొటేషన్ ఉన్న తర్వాత దాని నుంచి అందరికీ ఇన్పుట్ ఇస్తాం. అది కాకుండా వైట్ కవరేజ్ ఉండేలాగా ఏమైనా ఛానల్స్తో అడుగుతున్నాం. ఇంకా ఫైన్ చేయాలి. ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్
మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్, ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.